ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ప్రజలకు మరో షాకింగ్ న్యూస్. భారీగా పెరిగిన వీటి ధరలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఏం ధరలు ఏంటి అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే పండుగ వేళ సుంకం పెంచిన కేంద్రం, దీంతో ధరలు పెంచిన రీటైల్ వ్యాపారులు లీటర్పై 20 నుంచి 30 వరకు పెరుగుదల. అయితే ప్రతి వంటకంలో ప్రధానంగా అవసరమయ్యే వంట నూనెలు పొయ్యి వెలిగించకుండానే సలసలా కాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై 20% సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో నూనెల ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశం అనుకుండడంతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలకు ఈ నిర్ణయంతో బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణలో ముఖ్యమైన పండుగ బతుకమ్మ, దసరా పండుగ వేళ దిగుమతి చేసుకుంటున్న పొద్దుతిరుగుడు, పామాయిల్ నూనెలపై కేంద్రం సుంకం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బహిరంగ మార్కెట్లో లీటర్కు ₹110 అమ్మిన పొద్దుతిరుగుడు నూనెను ఒకసారిగా 130కు పెంచారు. 90కు ఉన్న పామాయిల్ 120కు పెంచి విక్రయిస్తున్నారు. ఇప్పటికీ నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుకుండడంతో అదనంగా ఇప్పుడు వంట నూనెల ధరలు కూడా 20 నుంచి 30% అధికమవ్వడంతో సామాన్యులపై మరింత భారం పడింది. 10 రోజుల క్రితం 15 లీటర్ల నూనె డబ్బా ₹1520 ఉండగా అదే ఇప్పుడు ₹1830కు చేరింది. వివిధ రకాల వంట నూనెల కంపెనీలను బట్టి లీటర్పై 20 నుంచి 30 వరకు ధరలు పెరిగాయి. 5 లీటర్ల డబ్బాపై ₹150, 15 లీటర్ల డబ్బాపై ₹350 వరకు ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 20% పెంచుతున్నట్లు ప్రకటించగానే పంపిణీదారులు, డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా నూనె ధరలు పెంచేశారు. సుంకం పెంచడంతోనే ధరలను పెంచుతున్నట్లు చెబుతున్న టోకు వ్యాపారులపై పర్యవేక్షణ చేసే అధికారులు జిల్లాలో కరువయ్యారు. గతంలో పౌర సరఫరాల అధికారులు అత్యవసర సరుకులు చట్టం కింద అడ్డగోలుగా ధరలు పెంచకుండా నియంత్రించేవారు. ప్రస్తుతం స్వేచ్ఛ వాణిజ్యం రావడంతో వారిపై అజమాయిషీ కరువైందని అంటున్నారు. కొంతమంది పంపిణీదారులు వారి వద్ద ఉన్న నిల్వలను దాచిపి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.